27వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా. న్యాయాధిపతులు 6వ అధ్యాయం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 22 నుండి 24 వచనాలు కలిసి చదువుకుంటా. 22 నుండి 24 వచనాలు. గిద్యోను ఆయన యెహోవా దూతను తెలుసుకొని, ఆహాహా నా ఏలినవాడ, యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినెనను. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. నేటి వరకు అది అబియెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది. ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవా, యేసుప్రభువారి శ్రేష్టమైన నామమున మధ్యాహ్న వేళ మరి ఒకసారి మీ పాత సాన్నిధ్యంలో చేరి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. నింద, అవమానము, సిగ్గు దగల తండ్రి నాకు తగి ఉండగా నా పాపాన్ని బట్టి ప్రతిఫలాన్ని నేను పొందవలసి ఉంటుండగా, నా విమోచన క్రయధనాన్ని నేను చెల్లించవలసి ఉంటుండగా, నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు నాకు బదులుగా పూటపడినందుకు, నన్ను విమోచించిన నిమిత్తమై తాను చేయని దయల తండ్రి, తాను దోచుకొనని దాన్ని తాను చెల్లించవలసి వచ్చినందుకు, తన ప్రాణాన్ని నా కొరకు పణంగా పెట్టగలిగినందుకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. దయగలిగినటువంటి తండ్రి, అంత మాత్రమే కాక నా యాత్ర జీవితంలో నా పరమ వైద్యుడిగా ఉండి, దయల ప్రభా, నా బలహీనతల్లో, నా వ్యసనాల్లో, నా సంకటంలో నన్ను బాగు చేయ దేవుడుగా మీరు నాకున్నందుకు వందనములు. వల్లి పద్మంగా ఉండి బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం వలె ఉన్న మీరు నా కొరకు గాయములు పొంది ప్రాణమర్పించి పరిమళ వాసనగా మీరు చేయబడినందుకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. అలాగనే నన్నును కూడా మీరు చేయుటకు ఇష్టపడినందుకు వందనములు. మీలో కనపడిన పరిశుద్ధత నాలో కూడా మీరు చూడాలని ఆశించి, వాక్యం అనే ఉదక స్నానం చేత దినదినము నన్ను పవిత్రపరుస్తూ, ఒక దినాన మీరు కోరిన మచ్చ, డాగు, కళంకం లేని ఆ మహిమగల సంఘంగా మీరు నన్ను నిలబెడతారన్న నిరీక్షను బట్టి స్తుతిస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాదు, నా యాత్ర జీవితంలో నా మీద పడే నిందల్లో, శ్రమల్లో, సంకటాల్లో, ఉపద్రవాల్లో నా ఆదరణకర్తగా మీరు నాకున్నందుకు, నన్ను ధైర్యపరుస్తున్నందుకు, నన్ను ఆదరిస్తున్నందుకు మీ పాదముల చెంత సాగిలిపడి మీ నామమును గణపరుస్తూ ఉంటున్నాను. దయగలిగిన తండ్రి, ఈ సమయంలో మీ బాలను సమీపించుకు మునుపు మరొకసారి మీ వాక్ వెలుగులో మా జీవితాలు పరిశీలన చేసుకోవటానికై మీరు ఇస్తున్న చక్కటి అవకాశాన్ని బట్టి మనములు. దయగల తండ్రి, నిర్మితం చదువుకున్న లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరు విరిచి ఆస్వాదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కనులు తెరవము. నేనైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసుడను.
మీరు నన్ను మరొకసారి ప్రతిష్ఠించమని మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను నేను తెచ్చుకుంటుండగా నన్ను ప్రతిష్ఠించము. ఈ ప్రజలకు అవసరమైన మాటలు పలకగలిగినట్లు నన్ను తాకుము, నా నోటిని తాకుము. బలిపీఠంపై ఉన్న మీ కారుణ్యపుతో నా పెదవులు తాకుము, నా గొంతుకును తాకుము. సంపూర్ణంగా నన్ను మీ ఆధీనంలోనికి తీసుకున్నాము. వ్యర్థమైన ఒక్క మాట కూడా పలకకున్నట్లు నన్ను సంపూర్ణంగా మీ ఆధీనంలోనికి తీసుకున్నాము. కూడి వచ్చిన ప్రజలు మీ సన్నిధిని అనుభవించినట్లు, మీ స్వరాన్ని బహుతేటగా వినగలిగినట్లు, మీ ద్వారా సంధించబడి మేలు పొందినట్లు ప్రభా మీరే నీ ప్రజలతో మాట్లాడే దేవుడవు తండ్రి, సంధించే దేవుడవు. మా అక్కరి కొలది మాకు మీ వాక్యాన్ని పంచిపెట్టే దేవుడవు. మీ వద్దకు వచ్చిన వారిని తృప్తిపరిచి పంపిన దేవుడవు. ఆకలిగా ఉన్న వారి ప్రాణాన్ని తృప్తిపరిచిన దేవుడవు. ఈ మధ్యాహ్నం మరొకసారి మీ చెంతకు వస్తున్నాం. మీరిచ్చు నీళ్లు మేము మరలా దప్పికొనకుండా చేయగలము. మీరిచ్చే ఆహారం అది మా జీవానికి మూలమైనదిగా ఉండును. మరెన్నడూ మేము ఆకలి కొనమని చెప్పావు. అటు జీవాహారాన్ని, జీవపానీయాన్ని ఈ మధ్యాహ్నం మీరు మాకు అందచేయమని కోరుతూ మీ కృపకప్పు చెప్పుకుంటూ యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. మన ప్రభువు ధైర్యం చెప్పేవాడు, అభయమిచ్చేవాడు, ఆదుకునేటువంటి దేవుడు అన్నది ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. నీ భయానికి హేతువైనది ఏదైనా కావచ్చు, నువ్వు భయపడేదానికి కారణం ఏదైనా కావచ్చు. ఇది కూడా, ఈ సమస్య నుండి కూడా, ఈ పరిస్థితి నుండి కూడా ఆయన నన్ను విడిపించగలడా అని సంశయించాల్సినటువంటి అవసరం ఏది లేదు. ఎందుకంటే ఆయనకు సాధ్యమైనది ఏది లేదు. ఆయన చేతిలో నుండి దాటిపోయింది అంటూ ఏది లేదు. సమస్తం ఆయన ఆధీనంలో ఉంది. సమస్తము ఆయనకు సేవ చేస్తూ ఉన్నాయి. హెబ్రీ 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నటువంటి దేవుడు. అందుచేత ఆయన మనకు అభయమిస్తున్నప్పుడు, ధైర్యం చెప్తున్నప్పుడు విశ్వాసంతో ఆ వాగ్దానాన్ని మనం చేపట్టాలి. అప్పుడు మనం ధైర్యపరచబడగలం. భయపడుతున్న ప్రతి పరిస్థితి నుంచి కూడా మనం విడిపించబడగలం. న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో ఇక్కడ తన భక్తుడైన గిద్యోనును ప్రభు ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. ఈ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు గిద్యోనుకున్న భయం ఏంటో మనకు అర్థమవుతుంది. గిద్యోనుకున్న భయం ఏంటి చెప్పండి? చస్తానేమో అన్న భయం తనకుంది. చనిపోతానేమో అన్న భయం గిద్యోనుకు ఉన్నట్టుగా మనం చూడవచ్చు. గిద్యోను చనిపోతానేమో అని భయపడ్డానికి ఉన్న కారణాలు ఏంటి అని ఆలోచిస్తే ప్రాథమికంగా 2 కారణాలు చెప్పుకోవచ్చు. ఒక కారణం దేవునితో తనకి ఏర్పడిన శత్రుత్వం. రెండవ కారణం మనుషులతో తనకి ఏర్పడిన శత్రుత్వం. అంటే తనకు 2 శత్రువులు ఉన్నారు. ఎవరు?
దేవుడే తనకు శత్రువు అయ్యాడు. రెండవది మనుషులు తనకు శత్రువులయ్యారు. సర్వసాధారణంగా శత్రువులు ఉన్నవాడు తప్పక తన ప్రాణానికి వచ్చినటువంటి భయం తనకు ఉంటుంది. ఎప్పుడు తన శత్రువు తన్ను హతమారుస్తాడో అన్నటువంటి భయం తనకుంటుంది. అందుచేతనే ఇదే అధ్యాయంలో మనం చూస్తే తను భయపడుతున్నాడు అన్నదానికి కారణాలు మనకి ఇక్కడ కనపడతాయి. 11వ వచనం, యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలు మిద్యానీయులకు మరుగయుండునట్లు, తన శత్రువులైన మిద్యానీయులకు భయపడి గానుగ చాటున గోధుమలు దొళ్ళగొట్టుకుంటా ఉన్నాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది తనకు మిథ్యానీయులు తన శత్రువులుగా ఉన్నారు అని. రెండవది 22వ వచనం, గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా నా ఏలినవాడా, యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితనను, అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము. రెండవది తాను చూచిన దూతకు భయపడుతున్నాడు. భయపడుతూ అంటున్నాడు, ఆహాహా ఇక చూసేశాను కదా, ఎవరిని? ఈ దూతను చూశాను కదా, ఇక నాకు చావే గతి అని భయపడుతున్నాడు. ఈ రెండు భయాలకు మూలమేంటి, కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే మొదటి వచనం చదివితే మనకు అర్థమవుతుంది. మొదటి వచనం, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిథ్యానీయులకు అప్పగించెను. సో ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున, మూలమేంటి చెప్పండి? దేవుని దృష్టికి వారు దోషులైనారు. పాపమే మానవుని జీవితాల్లో మరణ భయాన్ని తీసుకొస్తుంది. ఎందుచేత అనంటే పాపము మానవుని దేవునికిని తోటి మనుషులకు కూడా మనల్ని శత్రువులుగా చేస్తుంది. పాపం దేవునికి సాటి మనుషులకు కూడా అది మనల్ని శత్రువులుగా చేస్తుంది. అందుచేతనే మరణ భయం అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కయ్యను కూడా తాను దేవుని చేత శపించబడినప్పుడు తాను అదే భయాన్ని తాను వ్యక్తపరుస్తాడు కదా, ప్రభా నీ సన్నిధిలో నుంచి నన్ను వెళ్ళగొట్టేస్తున్నావు, నన్ను నీ దగ్గర ఉండనివ్వడం లేదు, నన్ను కనుగొనివాడు నన్ను చంపుతాడు, అది తన భయాన్ని వ్యక్తపరుస్తూ వచ్చినాడు. ఈ మధ్యాహ్నం మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ దేవునికి విరోధంగా పాపం చేసిన వ్యక్తిగా నువ్వు ఉంటే, పాపిగా ఉంటే, దేవునికి తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తిగా ఉంటే, ఈ మరణ భయం అనేది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అందుచేతనే మనం ఇక్కడ చూడొచ్చు, తను అభయమిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఏ అభయమిస్తున్నాడు? భయపడకు, నీకు సమాధానము, భయపడకము, నీవు చావవు అని చెప్తున్నాడు. గిద్యోను భయపడడానికి నిశ్చయంగా కారణం ఉంది. ఎందుకు కారణం అనంటే, పాపం చేసిన ఏ మనుషుడు కూడా దేవుణ్ణి చూడకూడదు. చూస్తే ఏమవుతారు? చూస్తే చచ్చిపోతారు. మత్తయి సువార్త 5:8 మనందరికీ బాగా తెలుసు కదా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కనుక దేవుని చూడాలంటే ఒక మనుషుడు పవిత్రుడై ఉండాలి. ఒక మనుషుల్లో ఏమాత్రం అపవిత్రత ఉందంటే ఆ మనుషుడు దేవుణ్ణి చూడలేడు, చూస్తే బ్రతకలేడు.
నిర్గమ 33 అధ్యాయం 20 వచనం. నిర్గమ 33:20లో మోషే, ప్రభా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, చూడాలన్న ఆశ నాకుంది, నీ మహిమను నాకు కనపరచుము అని చెప్పినప్పుడు ప్రభువు తానే స్వయంగా ఈ మాట చెప్తాడు. మోషే, ఎందుకు వచ్చింది నీకు ఈ ఆలోచన? ఏ మనుషుడు నన్ను ఎప్పుడు చూడలేదు, చూచి బ్రతకలేడు అని చెప్పాడు. కనుక దేవుని ఏ మనుషుడు కూడా చూచి బ్రతకలేడు. కనుక ఒక పాపి తన జీవితంలో దేవుణ్ణి చూడకూడదు. చూస్తే వచ్చే ఫలితం మరణం. రెండవది, ఒక పాపి దేవుని స్వరాన్ని కూడా వినలేడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం, క్షమించండి, 19వ అధ్యాయం 19వ వచనం. అందరికి కలిసి చదువుతాం. ఆ భూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరం చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. 18వ వచనం, 20వ అధ్యాయం 18వ వచనం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ భూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము. ఒక పాపి దేవుడు మాట్లాడితే ఏం చేయలేడు? తట్టుకోలేడు. దేవుని స్వరాన్ని తట్టుకోలేడు. ఆ భూరధ్వని అంతకంతకు ఎక్కువ అవుతుంటే, దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా వాళ్ళు నిలవలేకపోయారు, తాళజాలేకపోయారు ఆ శబ్దానికి. అందుకే మోషే దగ్గరికి వచ్చి బ్రతిమలాడుతున్నారు. ఏమంటున్నారు చెప్పండి? మోషే, అమ్మ బాబోయ్, ఈ స్వరాన్ని మేము వినలేము, నువ్వు మాట్లాడయ్యా చాలు, నువ్వు చెప్తే సరిపోతుంది మాకు, ఆ దేవుని స్వరాన్ని మేము వినలేము, చచ్చిపోయేటట్టుగా అనిపిస్తుంది మాకు అని అంటున్నారు. వాస్తవమైన స్వరం లాంటిది. ఒక పాపి దేవుని యొక్క స్వరాన్ని తట్టుకోలేడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. 10వ వచనంలో అపోస్తలుడైన యోహాను తనకు కలిగిన దర్శనాన్ని గూర్చి రాస్తూ, ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరం నాతో మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది అన్నాడు. కనుక దేవుని యొక్క స్వరం భూరధ్వని లాంటిది. దాన్ని తట్టుకోగలిగినటువంటి వాడెవడు లేడు. ఆయన సన్నిధిని ఆయన మాట్లాడుతుండగా ఎవరు కూడా నిలబడలేరు. ఆదికాండం 3వ అధ్యాయం మనకు చక్కని ఉదాహరణ. 9-10 వచనాల్లో ఆదాము అంతకు పూర్వం ప్రభుతో ఎంతో ఫ్రీగా ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా మాట్లాడుతూ వచ్చిన వాడు ఎప్పుడైతే పాపం చేశాడో, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్న స్వరం వినబడగానే ఆదాము ఇచ్చిన జవాబేంటి? ప్రభువా, నేను నీ స్వరం వినబడినప్పుడు దిగంబరునిగా ఉంటేనే గనక భయపడి, నీ స్వరం విన్నప్పుడు నాకేమేసింది? భయం వేసింది. ఎవరికి భయం వేస్తుంది? ఎవరికి భయం వేస్తుంది? పాపంలో ఉన్నటువంటి వాడికి భయం వేస్తుంది. అందుకు నేను దాక్కున్నాను, నీ ఎదుటికి రాలేకపోయాను అని చెప్తా ఉన్నాడు. కనుక పాపి అయినటువంటి మనుషుడు దేవుణ్ణి చూడలేడు, చూచి బ్రతకలేడు. పాపి అయినటువంటి మనుషుడు దేవుని స్వరాన్ని వినలేడు, విని బ్రతకలేడు. పాపి అయినటువంటి మనుషుడు దేవుని మహిమలో ఉండలేడు, అంటే దేవునికి సమీపంగా ఉండలేడు. 1 తిమోతి 6:16లో ఆ దేవుని గురించి రాస్తూ పౌలంటాడు, దురగాహనమైన తేజస్సులో అమరత్వం కలిగి నివసించు దేవుడు. దానికి మరొక తర్జుమా సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు. 15వ కీర్తన 1వ వచనంలో దావీదు రాస్తూ అంటాడు, యెహోవా నీ పరిశుద్ధ పర్వతమును ఎక్కదగిన వాడెవడు? నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆయన సన్నిధిని ఎవడు నిలవగలడు? 130వ కీర్తన 3వ వచనంలో చెప్తాడు, ప్రభా దోషములను నీవు కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నీ ఎదుట నిలవగలడు? ఇప్పుడు గిద్యోనికి ఇవన్నీ కూడా జ్ఞాపకానికి వస్తున్నాయి.
మేము యెహోవా దృష్టికి పాపం చేసిన వాళ్ళం కదా, దేవుని దృష్టికి దోషులమైనాం కదా. ఒక దోషి దేవుని ముఖాన్ని చూడకూడదే, దేవుని స్వరాన్ని వినకూడదే, దేవునికి సమీపంగా నిలబడకూడదే. ఇవన్నీ జరిగినాయి కదా నాకు. ఆహాహా, చూచాను కాబట్టి, విన్నాను కాబట్టి, ఆయన సన్నిధిలో నేను నిలబడ్డాను కాబట్టి నాకు చావే. అది తనకున్న భయం. ఈ భయం వాస్తవానికి నీకు ఉండాల్సిందే. ఇదేం అసత్యం కాదు. తప్పక ప్రతి పాపైనటువంటి మనుషునికి భయం ఉండాలి. పాపి దేవుణ్ణి చూడలేడు, పాపి దేవుని స్వరాన్ని వినలేడు, పాపి దేవుని సన్నిధిని నిలబడలేడు. కనుక గిద్యోను చూచినప్పుడు అయిపోయింది ఇంకా నా పరిస్థితి, ఇంకా నేనెక్కడ బ్రతుకుతాను, చూచింది నేను ఎవరి ఒక మనుషుని కాదు, దేవుణ్ణే చూచాను కదా అన్నటువంటి భయాన్ని వ్యక్తపరిచాడు. వాస్తవమే, నీ గతి నా గతి ఇదే. కానీ ఇక్కడే మన దేవుని యొక్క అపారమైన ప్రేమ మన ఎడల కనపరచబడతా ఉంది. ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు దిగి వచ్చాడు, ఎందుకు గిద్యోనుకు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు అనంటే నశింపచేయడానికి కాదు, చంపటానికి కాదు. అందుకే అంటున్నాడు, గిద్యోనా భయపడవద్దు, నీకు సమాధానం, నువ్వు చావవు అని అంటున్నాడు. దేవుని యొక్క ప్రేమ మనకి ఇక్కడ కనపడుతుంది. వాస్తవానికి మనం ఆ రీతిగా దేవుని సన్నిధిలో నిలబడలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా మన ప్రభు మన ఎడల తన ప్రేమను, అపారమైనటువంటి ప్రేమను కనపరుస్తున్నట్టుగా మనం చూడవచ్చు. మత్తయి సువార్తలో ఒక చక్కని మాట రాయబడింది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. క్షమించండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 5-6 వచనాలు. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉంటే మంచిది. మేము నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదమని చెప్పను. వారు మిగుల భయపడరు కనుక తాము చెప్పవలసినదేమో అతనికి. దేవుడు తన మహిమను కనపరిచిన సందర్భం మనం ఇక్కడ చూస్తాం. అందుకు మునుపు ఆయనతో ఫ్రీగా తిరిగిన వాళ్ళే ఆ రూపాంతరపు కొండ మీద ప్రభు తాను ప్రత్యక్షపరుచుకుని తన మహిమను బయలుపరిచినప్పుడు పేతురు ఇక్కడ చక్కగా రాశాడు. మార్కు చక్కని మాట వాడాడు. మనం ఇదే ఉదంతాన్ని మత్తయి సువార్తలో, ఇతర సువార్తల్లో మనం చదివినప్పుడు ఆ మహిమలో వారు ఆయనను చూచినట్లుగా పేతురు చాలా ధైర్యంగా, ప్రభా నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి పర్ణశాలలు కడతామని ముఖాముఖిగా ప్రభుతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. కానీ మార్క్ ఇక్కడ ఒక రహస్యాన్ని తాను బయలుపరిచాడు. ఏం రాస్తున్నాడో చూడండి. 6వ వచనం, వారు మిగుల భయపడరి గనక తాము చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. అంటే భయపడినప్పుడు రెఫరెన్స్ టు ది కాంటెక్స్ట్ కాకుండా ఏమేమో మాట్లాడేస్తాం మనం. అలా కొన్నిసార్లు భయపడినప్పుడు ఏం మాట్లాడుతున్నావు అని అంటే వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు. ఎందుకు? వాడి భయము వానిని అవుట్ ఆఫ్ మైండ్ చేస్తుంది, వాడి మనసు పోగొట్టేటట్టుగా చేస్తుంది. ఇక్కడ నా విషయం ఏంటనంటే, ప్రభు తన మహిమను కనపరుచుకున్నప్పుడు వారు ఆ మహిమలో ఆయన ఎదుట నిలబడలేకపోయారు, మిక్కిలి భయపడ్డారు. కనుక ఆయన సన్నిధిని మనం నిలబడడం అనేది కష్టమైనటువంటి విషయం. ఏప్రిల్కి రాసిన పత్రిక లూకా సువార్త 9వ అధ్యాయం. లూకా సువార్త 9వ అధ్యాయం
లూకా సువార్త 9వ అధ్యాయం 52 నుండి 55 వచనాలు కలిసి చదువుతాను. లూకా సువార్త 9వ అధ్యాయం 52 నుండి 55 వచనాలు కలిసి చదువుతాను. ఆయన యెరూషలేమునకు వెలుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధం చేయవలనని సమరయల యొక్క గ్రామంలో ప్రవేశించిరు. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళని అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహాను అది చూచి, ప్రభా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ఒక సందర్భంలో యెరూషలేమునకు యేసుప్రభువు వెళ్ళాల్సి ఉంది. యెరూషలేమునకు వెళ్ళాల్సినటువంటి సందర్భంలో వయా సమరయల మార్గం గుండా వెళ్ళాలి. ఈ సమరయలకు తెలిసిందంట యేసుప్రభు యెరూషలేం వైపు అభిముఖుడు అవుతున్నాడని తెలిసి వాళ్ళు ఆటంకపరిచారంట. మా దారిలో మీరు పోవడానికి లేదని. ఎందుకంటే యూదులకు సమరయులకే మాత్రము సాంగత్యం సరిగా లేదు. అందుచేత అడ్డుకున్నారు. ఎప్పుడైతే అడ్డుకున్నారో వీళ్ళకి చాలా రోషం వచ్చింది. ఎవరికి? యాకోబు యోహానులకు చాలా రోషం వచ్చి ఏమంటున్నారు చెప్పండి? ప్రభువా, ఏంటి అవమానం, మనకు తట్టుకోలేకపోతా ఉన్నాం మేము, మా రక్తము ఒక్కసారి సెలవీ రాదా? వీళ్ళ సంగతి చూస్తాం, ఏం చేస్తాం మేము? ఆకాశం నుండి అగ్ని కురిపించేస్తాం వీళ్ళ మీద. అసలు ఏమనుకుంటున్నారు నీ మహాత్యాన్ని గురించి, నీ గొప్పతనాన్ని గురించి, అసలు నిన్ను గురించి అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. వాళ్ళ మీద అగ్ని కురిపిస్తామని అంటే యేసు వారిని చూసి గద్దించాడు అని రాయబడి. ఏమని గద్దించాడు చదవండి, ఫుట్ నోట్లో రాశాడు. ఏమని గద్దించాడు? కొన్ని ప్రాచీన ప్రతుల్లో మీరెట్టి మనుష్య కుమారుడు మనుషుల ఆత్మలను రక్షించుటకే కానీ ఎందుకు వచ్చాడు చెప్పండి? మనుష్య ఆత్మలను రక్షించుటకే కానీ చంపటానికి రాలేదు. ఇప్పుడు అదే చెప్తున్నాడు గిద్యోను దగ్గర. ఏమని? గిద్యోనా, నేను నశింపచేయడానికి రాలేదు, ఏ అనుమానం లేదు, నీవు నన్ను చూడకూడదు, ఏ అనుమానం లేదు, నువ్వు నా స్వరాన్ని విని బ్రతకకూడదు, ఏ అనుమానం లేదు, నా సన్నిధిలో నువ్వు నిలబడ్డానికి ఏమాత్రం నువ్వు అర్హుడివి కాదు. నిశ్చయంగా అలా చేసావు కాబట్టి నువ్వు చావుకే అర్హుడవు. అయినా కూడా నేను ఎందుకు వచ్చాను? ఆత్మలను నశింప చేయడానికి నేను రాలేదు. దేని కొరకు వచ్చాను? రక్షించడానికే వచ్చాను. నీకు సమాధానమే కానీ, నువ్వు బ్రతుకుతావే కానీ నీవు చావవు. అది ఇస్తున్నటువంటి సమాధానం. ఇందులో దేవుని ప్రేమ ఉంది. పాపాన్ని బట్టి మనం కేవలం చావునకు అర్హులమైనప్పటికీ కూడా ఆ ప్రభువు మనకిచ్చేటువంటి అభయం ఏంటంటే నువ్వు చావవు. ఈ మధ్యాహ్నం ఎటువంటి ఘోరమైన పాప స్థితిలోనూ ఉన్నవాడవైనా, వాస్తవానికి దైవోగ్రతకు నువ్వు పాత్రుడివి. దేవుని ముఖాన్ని ఎన్నడూ కూడా నువ్వు చూడలేవు, ఆయనను చూచి బ్రతకలేవు. అందుకే నీ గతి నా గతి కేవలం నరకాగ్నియే. కానీ ఆ ప్రభు మనల్ని ప్రేమించాడు. ఆయన మనసు ఎటువంటిదో ఆలోచించండి. యాకోబు యోహాను, మీరు ఎట్లాంటి ఆత్మను కలిగి ఉన్నారో మీకు తెలియట్లేదు. ప్రతీకార వాంఛతో మీరు రగిలిపోతూ ఉన్నారు. కానీ నా ఆత్మ అలాంటిది కాదు. ఒక పాపి నశించడం నాకు ఇష్టం లేదు. ఒక పాపి తన పాపాన్ని బట్టి ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో నీకు రావడం నాకు ఇష్టం లేదు. నేను వాడిని ప్రేమిస్తూ ఉన్నాను. లూకా 19:10 అదే చెప్తాడు కదా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. పాపంలో ఉన్నావా? ఏ అనుమానం లేదు, నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు.
కానీ ఈ అభయం ఇచ్చేటువంటి దేవుని యొక్క స్వరాన్ని ఒకసారి విను. నీకు కలవరమే ఉండాలి, వాస్తవానికి నువ్వు చావుకి అర్హుడివి, కానీ ఆయన అంటున్నాడు సమాధానం, భయపడవద్దు, నువ్వు చావవు అని అంటున్నాడు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన ఆహ్వానం ఇస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గర రండి. నా సన్నిధిలో మీరు ఉండకూడదు, కానీ నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, నా సన్నిధిలోనికి రండి. ఇది ఆయన యొక్క అపారమైన ప్రేమ, పాపులైన మన పక్షంగా ఆయన చూపిస్తూ ఉన్నాడు. కేవలం ప్రేమ మాత్రమే కాదు, ఇప్పుడు ఆ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే తాను తగ్గించుకుంటా ఉన్నాడు. ఎవరి దగ్గరికి వచ్చారండి? గిద్యోని దగ్గరికి దేవుని దూత వచ్చాడా? దేవుని దూత దగ్గరికి గిద్యోని వెళ్ళాడా? ఎవరి దగ్గరికి ఎవరు వచ్చారు? దూతనే గిద్యోని దగ్గరికి దిగి వస్తూ ఉన్నాడు. దూతనే గిద్యోని దగ్గరికి దిగి వస్తూ ఉన్నాడు. ఇలా దిగి వస్తున్నప్పుడు దీన్నే కాండిసెన్స్ అంటారు. కాండిసెన్స్ అంటే తాను తగ్గించుకోవటం, తన మహిమ, తన ఘనతను తను కోల్పోయి తాను దిగి రావడం. కాండిసెన్స్, దిగి రావటం, తగ్గించుకోవటం. ఏమేమి తగ్గించుకున్నాడు ఆయన? మొట్టమొదటిగా ఆయన మహిమను కోల్పోవాల్సి వచ్చింది, ఆయన మహిమను కవర్ చేసుకోవాల్సి వచ్చింది. మనకు తెలుసు కదా, నిర్గమ 33:19 మళ్ళీ ఒకసారి నీ మహిమను నాకు చూపమనంటే నా మంచితనం అంతా కనపరుస్తాను, అయినా నన్ను చూచి ఎవడు బ్రతకడు. ఏం చేయి, నువ్వు ఆ బండ సందులో దాగి ఉండు, నేను నా చేతితో నిన్ను కప్పి నేను దాటి వెళ్తాను, దాటి వెళ్ళిన తర్వాత నా వీపు భాగాన్ని చూస్తావు కానీ నా ముఖాన్ని చూడలేవని చెప్పాడు ప్రభు. కారణం ఏంటంటే గొప్ప భక్తుడైన మోషే కూడా ఆయన చూచి బ్రతకడం కష్టం. అటువంటి మహిమ కలిగినటువంటి దేవుడు ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? యోహాను సువార్త 1:14 ప్రకారంగా ఆ వాక్యము, ఏ వాక్యము? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ మహిమ కలిగినటువంటి దేవుడు, దురవగాహనమైన తేజస్సులో అమరత్వం కలిగి నివసిస్తున్నటువంటి ఆ దేవుడు 14 ప్రకారంగా తాను తగ్గించుకొని శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. శరీరధారిగా వచ్చాడు కాబట్టే ఇది నీవు నేను ఆయనను చూడగలిగాము, చూచి బ్రతకగలిగాము. ఒక పాపి దేవుణ్ణి చూడలేడు, కానీ ఇది నన్ను చూడగలుగుతున్నాము అని అంటే దేవుడు తన మహిమను కప్పుకున్నాడు. దీని కొరకు తాను తగ్గించుకోవాల్సి వచ్చింది. అదే పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు, తాను దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. మహిమా స్వరూపాన్ని వదిలిపెట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. తనకున్న మహిమా తేజస్సును, దురవగాహనమైన ఆ తేజస్సును ప్రక్కన పెట్టి ఒక దాసుని రూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. అందుకే మనుషులందరూ బహు స్వేచ్ఛగా ఆయనతో పాటు తిరగలిగారు. రెండవది, మనుషులందరూ ఆయనను స్నేహించగలిగారు. అందుకే ఆయనకు ఒక పేరు వచ్చింది. ఏం పేరు? పాపుల స్నేహితుడు. ఆయన సన్నిధిలో నిలవలేనటువంటి మనుషులు సైతం ఆయనతో కలిసి కూర్చున్నారు, కలిసి తిన్నారు, కలిసి త్రాగారు. అందుకే శాస్త్రులు, పరిసయ్యులు ఏమన్నారంటే, మీ బోధకుడు తింటా త్రాగుతా ఆ శుంకరులతో సహవాసం చేస్తూ ఉన్నాడు, అందువలన పాపుల స్నేహితుడు అయ్యాడు అని చెప్పారు. ఒకవేళ ఆయనే తను తగ్గించుకొని ఉండకపోతే, తన మహిమను వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి ఉండకపోతే, మానవ రూపేణ తాను ఈ లోకంలో జీవించి ఉండకపోతే, నీవు నేను ఆయనను చూచి ఉండేవాళ్ళం కాదు. నీవు నేను ఆయనతో కలిసి ఉండేటువంటి ఆధిక్యత మనకు దొరికేది కాదు. లూకా సువార్త 15వ అధ్యాయం
లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. అందరికీ కలిసి చదువుతాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు, ఆ మాట గమనించండి, వినుటకు దగ్గరికి వచ్చుచుండిరి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 19వ అధ్యాయం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 9వ వచనం నుండి. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మికుంచినట్లు నేను కాదు మబ్బుల్లో నీ యొద్దకు, నేను కారు మబ్బుల్లో నీ యొద్దకు వచ్చేదని అని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాకు చెప్పగా, యెహోవా మోషేతో, నీ ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధంగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సినాయి పర్వతం మీదికి దిగవచ్చును. నీవు చుట్టూ ప్రజలను మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాన్ని అంచును ముట్టవద్దు, భద్రం సుమి, ఈ పర్వతం చుట్టూ ముట్టు ప్రతి వానికి మరణశిక్ష. ఆ దినాన ప్రభు వారితో వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పాడు చెప్పండి? వాళ్ళు పరిశుద్ధపరచుకోవాలి. ఎన్ని రోజులు? 3 రోజులు పవిత్రపరచుకున్న తర్వాత కూడా వాళ్ళు నా సమీపంగా రావడానికి వాళ్ళకి అర్హత లేదు. అందుచేత వాళ్ళకి పొలిమేర ఏర్పరిచి, సరిహద్దులు ఏర్పరిచి, ఆ సరిహద్దులు దాటి పర్వతం దగ్గరికి రాకుండా జాగ్రత్త పడు. ఎవడైనా సాహసించి ఆ పొలిమేరలు దాటి వచ్చి పర్వతాన్ని ముట్టుకుంటే ఏమవుతుంది? వాడు చచ్చిపోతాడు. అంటే ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు ఆయన, వాళ్ళతో ఎంత దూరంగా ఉంటూ వచ్చినాడు. ఇప్పుడేం రాయబడింది చెప్పండి? నేను మోషే నీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇలా ఉండాలి, ఇంత డిస్టెన్స్లో ఉండాలి, ఇంత దూరంగా ఉండాలని హెచ్చరిక చేసినటువంటి దేవుడు ఇప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన బోధిస్తూ ఉంటే సామాన్యులు, పాపులైనటువంటి మనుషులు సంతోషంతో ఆయన దగ్గరికి వచ్చి ఆయన బోధ వింటూ ఉన్నారు. ఏమి ఆయనలో పవర్ పోయిందంటారా? ఆ పూరధ్వని వంటి భయాన్ని కల్పించినటువంటి ఆ కంఠస్వరంలో ఇప్పుడు ఏమైనా ప్రభావం తగ్గిపోయిందంటారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. అందరికీ కలిసి చదువుకుంటాం. హెబ్రీ 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో, ఈ దినాన్ని ఎందుకు వింటున్నాం చెప్పండి? ఆ భయంకరమైనటువంటి ఆ స్వరాన్ని, ఆ శబ్దాన్ని విని ఈ దినం ఎందుకు తట్టుకోగలుగుతున్నాం? ఆ దినాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారే. మోషే మాకు భయం వేస్తూ ఉంది, నువ్వు మాట్లాడితే చాలు, మేము ఆయన స్వరం వినలేమని తట్టుకోలేకపోయారే. ఆ స్వరాన్ని ఇప్పుడు వీళ్ళెందుకు వినగలుగుతున్నారు, వీరెందుకు తట్టుకోగలుగుతున్నారు అని అంటే, ఆ దేవుడే పూర్వకాలమందు నానా సమయంలో నానా విధాలుగా మన పితరులతో మాట్లాడిన దేవుడే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. నాకేం అర్థమవుతుందో తెలుసండి? కుమారుడు ఎవరు అనంటే యెహోవా దేవుడు అనేటువంటి వాహనానికి సైలెన్సర్ లాంటివాడు. సైలెన్సర్ లేకుండా వాహనాన్ని నడిపితే ఎట్లా ఉంటుందండి? శబ్దం ఎట్లా ఉంటుంది? తట్టుకోలేము, మనకు చికాకు వచ్చేస్తుంది, చెవులు పడుతుంది చెవులు. కానీ అదే వాహనానికి సైలెన్సర్ పెడితే వాయిస్ అంతా స్మూత్ అయిపోతుంది, కొన్నిసార్లు వినబుద్ధి అవుతుంది కదా, చాలా స్మూత్గా ఉంటుంది. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ సైలెన్సర్ పెట్టినందుకు ప్రభావం ఏమన్నా పోయిందంటారా? ప్రభావం పోయిందా? ఇంతకు మునుపు మనకు జనరేటర్లు ఉండేది, పట్ట 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 అంటుండేది స్టార్ట్ చేస్తే. ఇప్పుడు జనరేటర్లు వచ్చినాయి. ఎట్లాంటి జనరేటర్? సైలెంట్ జనరేటర్. సైలెన్స్ వచ్చింది కాబట్టి ప్రభావం ఏమైనా తక్కువైందంటే లేదు, ఆ శక్తి అంతే విడుదలవుతూ ఉంది.
పర్వతం మీద భూరధ్వని వంటి స్వరంతో మాట్లాడిన దేవుడే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ సైలెన్సర్ ఎప్పుడైతే బిగించుకున్నాడో ఆయన మాటలు చాలా స్మూత్గా వస్తున్నాయి. సామాన్య ప్రజలకు కూడా బాబో ఏదో మాట్లాడుతున్నాడు రా, పోదాంరా, విందాంరా, ఎంత బాగా మాట్లాడుతున్నాడు రా, ఎంత ప్రేమరా, ఎంత జాలిగా ఉందిరా. లూకా 4:22 అదే కదా మనం చదువుతాం. ఆయన నోట నుండి బయలువెళ్ళిన మాటలకు, దయగల మాటలకు వారు ఆశ్చర్యపడిరి. ఆయన స్వరాన్ని తట్టుకోలేమని చూచినటువంటి దేవుడు, ఆ స్వరం విని బ్రతకలేమని చూచినటువంటి దేవుడు దిగి వచ్చాడు ఒక మానవుడిగా. ఇందులో ఆయన దీనత్వం కనపడతా ఉంది. అదే పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, దైవభక్తిని కూర్చున్న మర్మం చాలా గొప్పదిగా ఉంది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. దేవుడేంటి ఒక మానవుడిగా రావడం ఏంటి, ఇది మర్మంగా ఉంది, నాకు అర్థం కావడం లేదు అంటున్నాడు పౌలు. ఎంత తగ్గించుకుంటే, ఎంత మహిమను వదిలిపెడితే, ఎంత తను తాను దీనునిగా చేసుకుంటే, ఎంత రిక్తుడైపోతే ఒక మానవుడిగా రాగలడు. కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. దురోగాహనమైన తేజస్సులో ఉన్న దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జిల్లారా ఎందుకు దూరంగా ఉంటారు, నా దగ్గరికి రండి. మహిమగల దేవుని మనం చూడలేకపోయినాం, కానీ ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో వసించాడు. ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారిని మన కళ్ళారా చూడగలిగాం. యేసుప్రభు స్వరాన్ని మనం మన చెవులారా వినగలుగుతున్నాం. యేసుప్రభు యొక్క సన్నిధిని నిర్భీతిగా ఉండగలుగుతున్నాం. కారణం ఏంటంటే తను తగ్గించుకున్నాడు, దిగి వచ్చాడు. అందుకే అభయమిస్తూ ఉన్నాడు. గిద్యోనా, నువ్వు ఆలోచిస్తున్నది సరైందే, మీరు నా దృష్టికి దోషులే, నన్ను మీరు చూడకూడదు, నా స్వరం మీరు వినకూడదు, నా సన్నిధిలో అసలు మీరు నిలబడడానికి ఏమాత్రం మీకు అర్హత లేదు, ఉంటే చస్తారు, మీరు కాలిపోతారు, ఎందుకంటే నేను దహించు అగ్ని లాంటి వాడిని, నా ముందు మీరు నిలవలేరు. నువ్వు ఆలోచిస్తున్నది కరెక్టే, చస్తానేమో అన్న భయాన్ని వ్యక్తపరుస్తున్నావే, అది సబబే అయినా కూడా నేను నీకు అభయమిస్తా ఉన్నాను, నీకు సమాధానం, నీవు చావవు. ఆ మాట విన్నప్పుడు గిద్యోను ధైర్యం తెచ్చుకున్నాడు. ఒక పని చేశాడు. చూడండి ఏం చేశాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 24వ వచనం, అందరికి కలిసి చదువుతాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 24వ వచనం. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అను పేరు, ఏం పేరు పెడుతున్నాడండి ఆయనకు? బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త. ఇంగ్లీష్ బైబిల్ ఉంటే మీకు అక్కడ చదవచ్చు, జెహోవా షాలోమ్ అనేటువంటి పేరు పెట్టాడు. నేను ఇంతకు మునుపు బైబిల్ స్టడీస్లో మీకు చెప్పాను, జెహోవా షాలోమ్ అనేటువంటి మాటకు చాలా అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాల్లో ఒక అర్థం ఏంటంటే యుద్ధ భీతి లేక నిమ్మలముగా ఉండుట అని అర్థం. యుద్ధ భీతి లేక నిమ్మలంగా ఉండుట అని అర్థం. అంటే యుద్ధ భయం లేకుండా ఉండడం. ఇప్పుడు నేను మీకు ముందే చెప్పాను, ఎందుకు గిద్యోను భయపడుతూ వచ్చినాడు, గానుగు చాటును ఎందుకు గోధుమలు దుళ్ళగొట్టుకోవాల్సి వచ్చింది అని అంటే, తనకు శత్రులు ఉన్నారు, ఎప్పుడు మీద పడతారో అన్న భయం. చూడండి 6వ అధ్యాయం 2వ వచనం. మిథ్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయన గనక వారు మిథ్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి.
3-4 వచనాలు. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలేకీయులను తూర్పును నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోనంత దూరం భూమి పంటను పాడు చేసి ఒక్క గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనినైనను ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. ఇది వాళ్ళు చేస్తూ వచ్చినటువంటి పని. శత్రువుల చేతుల్లో వారు చిక్కినప్పుడు వారు ఎంత కష్టపడి విత్తనాలు వేసుకున్నా పంట కాలానికి వచ్చేసరికి చేతికి పంట దొరికేది కాదు. మరి గిద్యోను పాపం ఎలాగా సాగు చేశాడో, ఏం సాగు చేశాడో, మొత్తానికి గోధుమలు పండిన గిద్యోనికి గోధుమలు తెచ్చుకున్నాడు కానీ దుళ్ళగొట్టుకోవడానికి కూడా భయం వేస్తుంది. దుళ్ళగొట్టుకునే సమయంలోనైనా ఒకవేళ శత్రువు చూస్తే అది కూడా నాకు దొరకదు అన్నటువంటి భయంతో గానుగా చాకుతున్న గోధుమలు దొళ్ళగొట్టుకుంటున్నాడు. ఇది గిద్యోను భయానికి కారణంగా మనం చూడవచ్చు. కనుక తన శత్రు భయం అనేది తాను భయపడేటట్టుగా చేసింది. కానీ ప్రభువు ఏం చెప్తున్నాడు చెప్పండి? నీకు సమాధానము, నీకు సమాధానం, భయపడవద్దు, నీవు చావవు అని చెప్తున్నాడు. ఈ సమాధానకర్త అనే పేరు అందుకే గిద్యోను ఆయనకి పెడతా ఉన్నాడు. ఎలా సమాధానాన్ని తీసుకొస్తాడు ఆయన? ఎలా సమాధానాన్ని తీసుకొస్తాడు? వారు ఎవరికి భయపడుతూ వచ్చినారో, వారి శత్రువులు అవుతూ వచ్చినారో, వారి శత్రువుల మీద వీళ్ళకి ఇప్పుడు ఏం రావాలి చెప్పండి? విజయం రావాలి. అదొక్క మార్గం తప్ప వారు సమాధానంగా ఉండేదానికి ఆస్కారం అనేది లేదు. ఈ విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆత్మీయంగా మన జీవితాల్లో కూడా మన పరిస్థితి ఇది కాదంటారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు ఏం చెప్తా ఉన్నాయి? ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాళ్ళని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడు కావాల్సి వచ్చింది. కనుక మన పరిస్థితి కూడా ఇంతే. పాపంలో పుట్టాం, పాపంలో జీవిస్తున్నాం, అందువలన మరణ వశానికి వెళ్ళిపోయినాం, మరణ బలం గలవాని చేతిలోనికి వెళ్ళిపోయినాం. వాడు మనల్ని దాసులుగా చేసుకున్నాడు. నిరంతరం ప్రతి క్షణం కూర్చుంటే, లేస్తే, పడుకుంటే మరణ భయం, ఎప్పుడు చేస్తానా అన్నటువంటి భీతితో బ్రతుకుతూ వచ్చినటువంటి వారు. ఇలాంటి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు రక్తమాంసంలో తను ఎందుకు తగ్గించుకున్నాడు? ఎందుకు కాండిసెన్స్ అయ్యాడు? ఒక మానవుడిగా ఎందుకు తాను దిగిరావాల్సి వచ్చింది? ఎందుకు తన మహిమను పోగొట్టుకోవాల్సి వచ్చింది? ఎందుకు తన స్వరాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఒక పాపిని తన సన్నిధిలో నిలబడేటట్టుగా చేయగలిగాడు అనంటే అది ఆయన దీనత్వమే. తాను తగ్గించుకోబట్టే, ఒక నరరూపిగా ఈ లోకానికి రాబట్టే అది సాధ్యమైంది. కేవలం తన కాండిసెన్స్ మాత్రమే సరిపోలేదు. నిన్ను గూర్చి ఆలోచించిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నువ్వు నశించకూడదు అని ఇష్టపడినటువంటి దేవుడు కేవలం ఆ తలంపుతో మాత్రమే ఉండడం కాకుండా ఆయన మనల నిమిత్తం తగ్గించుకొని తన మహిమలన్నింటినీ కూడా పోగొట్టుకొని రిక్తుడై లోకానికి రావడం మాత్రమే కాదు. కొలసీలకు రాసిన పత్రిక ఎలా సాధ్యమవుతుందో చూడండి. ఒక మనుషుడు దేవునితో సమాధాన పడడానికి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుండి 21-22 వచనాలు కలిసి చదువుకుంటాం. 21-22 వచనాలు. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. ఎలా సమాధానపరుస్తున్నాడు ఆయన? ఎలా సమాధానపరుస్తున్నాడు? దానికంటే ముందు 20వ వచనం కూడా చదివితే మంచిది. 19-20 వచనాలు.
ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలనని. ఎవరి అభీష్టం ఇది? తండ్రి అభీష్టం. ఏంటి అభీష్టం? నిన్ను తనతో సమాధానపరచుకోవాలి. మొదట చెప్పాను కదా, మనం ఎవరితో శత్రువులం? దేవునితో శత్రువులమైనటువంటి మనల్ని ఇప్పుడు తనతో సమాధానపరచుకోవాలని తలంచాడు. ఎలా సాధ్యమైంది అనంటే మన విషయంలో ప్రేమతో ఆలోచించడం వలన మాత్రమే కాదు, ఇది ఆయన ప్రణాళికను గురించి, ప్లాన్ని గురించి మాట్లాడుతుంది. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్లాన్ని నిర్వర్తించడానికి తాను తగ్గించుకోవడం ద్వారా మాత్రమే సాధ్యపడలేదు. ఈ భూమి మీదకి ఒక మానవుడిగా దిగి వచ్చి దేవునితో సమానంగా ఉండేటువంటి అర్హతను పోగొట్టుకున్నంత మాత్రాన సాధ్యపడలేదు. మూడవది ఏం చేయాల్సి వచ్చింది అనంటే, ఆ తండ్రి అభీష్టం నెరవేర్చబడాలంటే ఒక పాపైనటువంటి మనుషుడు, దేవునికి శత్రువు అయిపోయినటువంటి మనుషుడు దేవునితో సమాధానపడాలంటే తన కుమారుని మరణము ద్వారానే సాధ్యమవుతుంది. కారణం ఏంటి అనంటే, పాపమే నన్ను దేవునికి శత్రువుగా చేసింది కనుక ఒక పాపి దేవునితో సమాధానపడాలంటే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతుంది అంటే, ఆయనే రాశాడు ధర్మశాస్త్రంలో, రక్తం చిందింపబడకుండా పాపానికి క్షమాపణ కలగదండి. కనుక తన కుమారుని మరణము ద్వారా మనల్ని తనతో సమాధానపరచుకోవాలని కోరాడు. ఇప్పుడు చదవండి 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడా, కుమారుడా? కుమారుడైన దేవుడు, తండ్రి అభీష్టాన్ని నెరవేర్చినటువంటి కుమారుడు. నా కుమారుడిని మరణము ద్వారా ప్రజల్ని తనతో సమాధానపరచుకోవాలని అభీష్టించినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినవాడు, వాలంటరీ డెత్, ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టడానికి దిగి వచ్చినటువంటి వాడు. యేసుప్రభువారు ఒక మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి కూడా తన ప్రాణాన్ని సిలువలో అప్పగించి ఉండకపోతే ఆయన మన సమాధాన కారకుడు కాలేడు. ఇప్పుడు ఈ దూత వాగ్దానం చేస్తున్నాడు, గిద్యోనా భయపడవద్దు, నీకు సమాధానం. నాకు సమాధానమా? మేము దోషులమే, మేము అపరాధులమే, మేము దేవునికి శత్రులమే. అందుకే అక్కడ కూడా ఒక మాట అంటాడు కదా, పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు అని. అంటే ఏమన్నాడు చెప్పండి? ఒట్టి మాటలు ఎందుకు చెప్తారు సార్? దేవుడు మాకు తోడై ఉంటే ఈ గతంతా మాకెందుకు పడుతుంది? ఈ దుస్థితి మాకెందుకు వస్తుంది? గిద్యోనికి బాగా తెలుసు, దేవుడు మాకు ఫర్గా లేడు, దేవుని సన్నిధి మాకు తోడుగా లేదు, దేవుడు మాకు విరోధయ్యాడు, మా శత్రువుల చేతికి మమ్మల్ని అప్పగించాడు. గిద్యోనికి బాగా తెలుసు. ఆ గిద్యోన్తో ఇప్పుడు ఈ దూత అంటున్నాడు, నీకు సమాధానం ఎలా కలుగుతుంది? సమాధానం ప్రాయశ్చిత్తం జరగకుండా ఎలా కలుగుతుంది? అర్థమైంది తనకు. అందుకే తను ఏం చేస్తున్నాడు? బలిపీఠం కట్టి ఏమి చూసుంటాడు గిద్యోన్ చెప్పండి? బలిపీఠం కట్టాడు అని అంటే ఉట్టి బలిపీఠం కడితే సరిపోతుందా? ఏముండాలి బలిపీఠం మీద? బలి పశువు ఉండాలి. కనుక గిద్యోనికి ఏమర్థమవుతుందంటే, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసే ఆ బలి పశువే ఈయన. అందుకే ఆ బలిపీఠానికి ఏమని పేరు పెట్టాడు? యెహోవా సమాధానకర్త. తండ్రి అయిన దేవునితో నన్ను సమాధానపరచడానికి తన ప్రాణాన్ని సైతం నా కొరకు పణంగా పెట్టేటువంటి వాడు అని అర్థమైంది తనకు. ఈ మధ్యాహ్నం గుర్తించావా యేసు ప్రభు ఎవరో? నువ్వు పాపివన్న సంగతి నీకు అర్థమవుతుందా? దాన్ని బట్టి నీ గతి ఏంటో నీకు తెలుసా? ఎన్నడూ దేవుణ్ణి చూడలేవు, దేవుని స్వరాన్ని వినలేవు, దేవుని సన్నిధిని నిలబడలేవు. అందువల్ల నీకు వచ్చేటువంటి నష్టం ఏంటంటే భయంకరమైన
నరకాగ్నిగుండం, నాశనం. కానీ నువ్వు నశించడం దేవుని ఇష్టం కాదు. తనతో సమాధానపరచుకోవాలని కోరిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. నిన్ను నన్ను తనతో సమాధానపరచుకోవడానికి అవసరమైన ప్రాయశ్చిత్తార్థ బలిగా తను చేశాడు. సిలువలో తన రక్తాన్ని చిందించడం ద్వారా ప్రతి పాపి ఈ దినాన దేవునితో సమాధాన పడేదానికి ఆస్కారం కలిగింది. నువ్వు ఆయన రక్తాన్ని కోరుకుంటే చాలు, ఆయన బలియాగమునందు నువ్వు విశ్వాసం ఉంచితే చాలు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడను. కాబట్టి విశ్వాసమూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో, నీకు దేవునితో సమాధానం ఎట్లా వస్తూ ఉంది? జస్ట్ బై ఫెయిత్, విశ్వాసం ద్వారా వస్తుంది. దేన్ని విశ్వసించాలి? 24వ వచనంలో చెప్పబడిన దాన్ని విశ్వసించాలి. ఆయన నా అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు, నన్ను నీతిమంతునిగా తీర్చడానికి లేపబడ్డాడు. అది నువ్వు విశ్వసించగలిగితే, యేసు ప్రభువారు ఎవరి కొరకో కాదు చనిపోయింది, నీ అపరాధాలని బట్టే, నీ దోషాలని బట్టే. ఉదయకాలం కూడా విన్నావు కదా, ఆయన చెయ్యని దానికి చెల్లించాల్సి వచ్చింది, ఆయన దోచుకొని దాన్ని ఇవ్వాల్సి వచ్చింది. వాస్తవానికి మనం చేశాము, ఆ సిగ్గు మనకు రావాలి, అవమానం మనకు రావాలి, ఆ నింద మన మీద మోపబడాలి, ఆ తృణీకారము మనకు కలగాలి, ఆ ఎడబాటు మనకు రావాలి. ఆయన ఏమి చేయకుండానే ఇవన్నీ అనుభవించాడు. కారణం, నీకు నాకు ప్రత్యామ్నాయంగా నిలబడ్డాడు, నీకు నాకు ప్రతినిధిగా నిలబడ్డాడు, నీ స్థానాన్ని నా స్థానాన్ని వహించుకొని వెళ్ళాడు. ఇది నువ్వు నమ్మితే, ఇది విశ్వసిస్తే, యేసు ప్రభువారు నన్ను నీతిమంతునిగా తీర్చడానికి నా స్థానాన్ని తీసుకున్నవాడు అన్న విషయాన్ని నువ్వు ఒప్పుకుంటే, యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నువ్వు రక్షించబడతావు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు, దేవునితో నీకు సమాధానం కలుగుతుంది. ఈ మధ్య నువ్వు ఏం కష్టం పెట్టాడు చెప్పు నీకు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డానికి? శత్రువైన నీవు దేవునితో సమాధాన పడ్డానికి ఏదైనా జటిలమైన మార్గాన్ని ఏర్పరిచాడా? నువ్వు సాధించలేని గొప్ప కార్యం చేయమని అడుగుతున్నాడా నిన్ను? నువ్వు చెల్లించలేని గొప్ప క్రయాన్ని చెల్లించమని అడుగుతున్నాడా? ఏం అడుగుతున్నాడు చెప్పండి? కేవలం విశ్వసిస్తే చాలు. నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసిన వాడిని నేనే అని నమ్మితే చాలు, నా చెంతకొచ్చి క్షమాపణ కోరితే చాలు. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తాడు. నా పాపముల కొరకే యేసు ప్రభువు చనిపోయాడని ఒప్పుకుంటున్నావంటే అర్థం ఏంటంటే, నేను పాపిని అన్న విషయాన్ని నువ్వు 100% ఒప్పుకుంటున్నట్లు లెక్క. సిలువలో వేలాడుతున్న దొంగ కూడా అదే కదా అన్నది, ఒరే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావురా నువ్వు, ఆయన సంగతి నీకు తెలిసినట్లు లేదు. ఇది మనకు న్యాయమే. ఎందుకు? మనం చేసిన వాటిని బట్టి మనం అనుభవిస్తున్నాం. ఆయన ఏ నేరం చేసిన వాడు కాదు, ఆయన నిర్దోషి. అంటున్నాడు, తండ్రి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. తాను పాపి అని, తాను శిక్షకు అర్హుడని ఎంచి ఆయన ఏ పాపం చేయకుండానే సిలువలో వేలాడుతున్నాడని, తన స్థానాన్ని వహించాడు అన్న సత్యాన్ని గుర్తించి అడిగినప్పుడు ఆ ప్రవహిస్తున్న వెంటనే సమాధానం ఏంటి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు.
ఈ మధ్యాహ్నం ఒకవేళ నువ్వు ఆయన మరణ భూస్థాపన పునరుత్థానంలో విశ్వాసం ఉంచి నిన్ను నీతిమంతునిగా తీర్చడానికి ఆయన చనిపోయాడని విశ్వసిస్తే నీకు సమాధానం కలుగుతుంది, దేవునితో నీకు సమాధానం కలుగుతుంది. ఒకవేళ అదే సమాధానం నీకు వస్తే నువ్వు చావవు, నీకు మరణ భయం ఉండదు, నీకు నరకాగ్ని ఉండదు, నిర్భీతిగా ఈ లోకాన్ని వదిలిపెట్టవచ్చు. మరణం నీకు ఏమాత్రం భయాన్ని కల్పించదు. మరణం నిత్యత్వంలో మహిమలోనికి నీకు ప్రవేశ ద్వారం అవుతుంది. అట్లాంటి వాళ్ళు ఎలా ఉంటారు చెప్పాలంటే పౌలు చెప్పినట్లుగా చావైతే నాకు లాభం. లోకంలో ఎవరు చెప్పగలరండి ఈ మాట, చావైతే నాకు లాభం అని? ఒక్క క్రైస్తవుడు తప్పితే, దేవునితో సమాధాన పడినటువంటి క్రైస్తవుడు తప్పితే ఏ మనుషుడు కూడా మాట చెప్పలేడు. ఈ మధ్యాహ్నం నీ సంగతి ఏంటి? దేవుని ఇంటికి వచ్చావు, దేవుని మాటలు వింటున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నావు, కానీ నువ్వు అర్హుడు కాదు. ఒకవేళ పాత నిబంధన కాలంలోనే అదే దేవుడు ప్రత్యక్షమై ఉంటే ఈ పాటికి అందరం చచ్చూరుకుండేవాళ్ళం. కానీ ఆ దేవుడు ఎందుకు కనికరం చూపించాడు అనంటే ఆయన ఆత్మ ఎలాంటిదంటే ప్రేమించే ఆత్మ. మనం నశించిపోకూడదు అని తలంచేటువంటి ఆత్మ, మనల్ని రక్షించాలని అపేక్షించేటువంటి ఆత్మ. అందుచేత మన నిస్సహాయ స్థితిని చూసినటువంటి దేవుడు మనల్ని దేవునితో సమాధానపరచాలి అనేది ఆయనే ఆలోచించాడు, ఆయనే ఇంప్లిమెంట్ చేశాడు. దాని కొరకు తన కుమారుని సైతం పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డాడు. ఆయన ప్రేమ నిరాకరించవద్దు, తృణీకరించవద్దు, వాయిదా వేస్తూనే వెళ్ళిపోవద్దు. అకస్మాత్తుగా మరణం, నీ పాపాన్ని బట్టి మరణం నీ జీవితం మీదకి వస్తే దానికి నీవే బాధ్యుడు అవుతావు, ఆ చావుకు నీవే కారకుడు అవుతావు. అలాంటి భయంకరమైన మరణం నీ మీదికి రాక మునిపే ఆ ప్రభు చెంతకు రా, దేవునితో సమాధానపడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 18-19 వచనాలు అందరికీ కలిసి చదువుతాం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు, ఆ మాట గమనించండి, సమస్తము దేవుని వలనైనది అంటే అర్థం ఏంటి? మన వలన ఏమీ కాదు అని అర్థం. అది మన నిస్సహాయ స్థితిని తెలియజేస్తుంది. అది ఆయనకు కూడా తెలుసు. ఈ మనుషుల వలన ఏమీ కాదు, ఏమీ చేసుకోలేరు, నాతో సమాధానపడడానికి వాళ్ళు ఏమీ చేయలేరు. అందుకే కదా మీకా రాస్తూ ఏమంటాడు, నా పాప పరిహారానికి నేను ఏమి ఇవ్వాలా దేవునికి? వేల కొలది పొట్టేళ్ళని అర్పించమంటారా? వేలాది నదులంత విస్తారమైన తైలమైనకు సంతోషాన్ని కలిగజేస్తుందా? నా పాప పరిహారంకై నా జ్యేష్ఠపుత్రుణ్ణి నేను ఇవ్వాలా? ఏమిస్తే పరిహారం కలుగుతుంది? దేవుడు అంటున్నాడు వాళ్ళ వల్ల ఏమీ కాదు, ఏమీ చేయలేరు వాళ్ళు. అందుకే ఆ దేవుడే పూనుకున్నాడు. ఏం చేశాడు చూడండి, తర్వాత వచనం 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకోవాలి. వారి అపరాధములను వారి మీద మోపక. మరి ఎవరి మీద మోపాడు? ఎవరి మీద మోపాడు? యెషయా 53వ అధ్యాయం చదువుతాం కదా, మనం అందరం గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవ తోలేను, యెహోవా మన అందరి దోషమును ఆయన మీద మోపాడు. నీ దోషాలు నా దోషాలు భరించినటువంటి వాడు ఆయన. ఇప్పుడు ఆయన ద్వారా దేవుడు మనల్ని తనతో సమాధానపరచు. ఇప్పుడు 20వ వచనం అందరికీ కలిసి చదువుతాం. 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయభారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మిమ్మును. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు మన పాప పరిహారార్థమై మనల్ని దేవునితో సమాధానపరచడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన మనల్ని బ్రతిమలాడుతున్నాడంట. దేనికి? ఆయన ఎప్పుడు బ్రతిమలాడాడండి అంటారేమో మీరు. ఆయన ఎప్పుడు బ్రతిమలాడాడండి? అందుకే పౌలు ఏమంటున్నాడంటే మా ద్వారా బ్రతిమలాడుతున్నాడు. ఈ మధ్యాహ్నం నా ద్వారా బ్రతిమలాడుతున్నాడు మిమ్మల్ని.
ఇంకా గొప్ప మాట వాడాడు. 21వ వచనం చదవండి. క్షమించండి, 6వ అధ్యాయం 1వ వచనం. కాగా మేము ఆయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మును బతిమలాడుకుంటున్నాము, వేడుకుంటున్నాము. ఎంత జాలి కలిగిన దేవుడు, ఒకసారి ఆలోచించు. దేవునితో సమాధాన పడేది నీకు చేత కాకపోతే తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా బలియాగంగా చేయబడిన దేవుడు, అంత ప్రేమించిన వాడు నిన్ను బతిమలాడాలా, నిన్ను వేడుకోవాలా? నువ్వు లేకపోతే ఆయనకి ఏమైనా నష్టమా? నువ్వు పరలోకానికి రాకపోతే ఆయనకి ఏమైనా తక్కువైపోతుందా? ఎందుకు వేడుకోవాలి? ఎందుకు బ్రతిమలాడాలి? హిస్ గ్రేస్, ఆయన కృప అది. అందుకే పౌలు ఏమంటున్నాడంటే ఆయన కృపను నిరర్థకం చేసుకోవద్దు. ఈ దినాన బ్రతిమలాడుతున్న దేవుడు, ఈ దినాన వేడుకుంటున్న దేవుడు. ఒక దినాన ఆయన కోపాగ్నిని నువ్వు సహించలేవు. ఈ కృపను నిరాకరిస్తే ఆయనతో శత్రుత్వాన్ని పెంచుకొని ఎవడు తట్టుకోగలడండి? ఆయన కోపాగ్నిని సహించగలిగిన వాడు ఎవడున్నాడు? ఈ మధ్యాహ్నం ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నాం, బ్రతిమలాడుతున్నాను. దేవునితో సమాధానపడు. దేవా, నేను పాపినయ్యా అని చెప్పు. నా పాపానికి పరిహారం చేసిన వాడు నీవేనయ్యా, బలిగావించబడిన వాడు నీవేనయ్యా, నా సమాధాన కర్తవు నీవేనయ్యా అని చెప్పు. చాలు, ప్రభు నిన్ను కనికరిస్తాడు. ఇప్పుడు గిద్యోను ప్రభు ధైర్యపరుస్తున్నాడు. గిద్యోనా, భయపడవద్దు, నీకు సమాధానం, నీవు చావవు. ఈ రీతిగా అభయం ఇచ్చిన తర్వాత 7వ అధ్యాయంలోనికి వస్తే, ఏ శత్రువుల విషయంలో గిద్యోను భయపడుతూ వచ్చినాడో ఆ శత్రువుల మీద కూడా తనకు విజయాన్ని ప్రసాదించాలని ఆయన కోరాడు. ఓ మాటలో చెప్పుకోవాలంటే విజయాన్ని యుద్ధం చేసేది ఎవరు? దేవుడే యుద్ధం చేస్తాడు, దేవుడే విజయం ఇస్తాడు. కానీ ఆయన ఏం కోరుకుంటాడు అని అంటే, మనము ఆయన యొక్క విజయములో ఏమై ఉండాలి? పాలి భాగస్థులమై ఉండాలి. ఆయన విజయంలో పాలి భాగస్థులు. పోయిన వారం కూడా నేను మీకు చెప్పాను, చేసేదంతా ఆయనే. చిన్న చిన్న పనులు మనకు చెప్తాడు. ఏమేమి పనులు చెప్తాడు చెప్పండి? సముద్రాన్ని పాయలు చేసేది ఆయనే, మనం ఏం చేయాలా? కర్ర చాపితే చాలు. నీళ్లను ద్రాక్షారసంగా చేసేదంతా ఆయనే, మనం ఏం చేయాలా? ముంచి తీసుకుపోవాలంతే మన పని. కానీ ఆ ఆశ్చర్యంలో, ఆ సూచక క్రియల్లో నీవు నేను కూడా పాలుభాగస్తాం. అందుకే రాసి పెట్టాడు కూడా, మోషే తన కర్రను చేయి చాపగా సముద్రం పాయలైపోయింది. యాజ్ ఇఫ్ ఏదో మోషే చేసేసినట్టు. తరాల ప్రజలు కూడా చదువుకునేటట్టుగా చేశారు. ఈ సందర్భంలో కూడా మిథ్యానుల మీద వారికి విజయాన్ని సాధించి పెట్టడానికి దేవుడు పూనుకుంటా ఉన్నాడు. అందుకే అభయమిస్తూ ఉన్నాడు. గిద్యోనా, భయపడవద్దు. వాళ్ళు లెక్కకు ఇసుక రేణువులాగా కనబడుతున్నప్పటికీ వారి మీద నీకు విజయం కలుగుతుంది. భయపడవద్దు. కానీ నాకు ఒక నాయకుడు కావాలి, పరాక్రమము గల బలాఢ్యుడా. నీవు నేనైతే ఒరే పిరికి సన్నాసి అని ఉండేవాళ్ళం. ఎందుకు? గానుగు చాటున మిథ్యానులకు భయపడి గోధుమలు దొల్లగొట్టుకునేవాడిని పరాక్రమం గల బలాఢ్యుడా అంటే ఎట్లా చెప్పండి? కానీ ప్రభు ఏం చేస్తున్నాడంటే ధైర్యం చెప్తున్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు కావాలి నాకు నాయకుడుగా. ఇశ్రాయేలు ప్రజలు నడిపించాలా. కమాన్, బూర ఊదు యుద్ధానికి. బూర ఊదితే పొలమంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎంతమంది? 32,000 మంది పరిగెట్టుకుంటూ వచ్చారు. 32,000 మంది పరిగెట్టుకుంటూ వస్తాయి. ఇప్పుడు దేవుడు తనకు పాఠం నేర్పించుకోరుతున్నాడు.
పాఠం నేర్పించుకోతున్నాడు. విజయవంతమైన జీవితం ఎలాగొస్తుంది? మనల్ని భయపెడుతూ మరణ భయం చేత దాస్యానికి మనల్ని లోపరుచుకున్నటువంటి వాని మీద మనం ఎలా విజయాన్ని సాధిస్తాము? వాణ్ణి మన పాదాల క్రిందికి ఎలా తెచ్చుకుంటాము? వాడు మనల్ని చూచి భయపడేటట్టుగా మనం ఎలా ఉండగలము అన్నదానికి ఇప్పుడు గిద్యోనుకి పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. ఏం నేర్పిస్తూ ఉన్నాడు అంటే, గిద్యోన 32,000 మంది వచ్చినప్పటికీ కూడా ఈ 32,000 చాలా ఎక్కువయ్యా అన్నాడు. అసలే అక్కడ 1,00,000కు మించిన సైన్యం ఇసుకరైనలాగా వాళ్ళు ఉంటే వచ్చిందే ఎంతమంది అండి? 32,000 అయితే ఈయన అంటాడు 32,000 కూడా ఎక్కువే బాబు అని. సో ఇట్స్ ఏ స్క్రీనింగ్ కదా. జల్లెడ పడతా ఉన్నాడు. ఆ జల్లెడ పడడానికి ఆయన ఇచ్చిన మొదటి హెచ్చరిక ఏంటంటే, మొట్టమొదట యుద్ధము అనంటే భయపడి వడికే వాళ్ళందరూ కూడా మీరు ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు బాబు అన్నాడు. అంటే ఊరే నన్ను పిరుకోవడం అనుకుంటారేమో, లేనిపోని కూడా ఎందుకులే నిలబడదాం ఇక్కడే అనుకోలేదు అంట. వాళ్ళు 20,000 మంది వెళ్ళిపోయారు. 20,000 మంది సిగ్గుపడకుండా ఇండైరెక్ట్గా ఏమని చెప్పారో చెప్పండి. ఇప్పుడు ఒకవేళ ఇలాంటి అనౌన్స్మెంట్ ఇక్కడ చేసామనుకోండి, పిరికోళ్ళంతా లేచి వెళ్ళిపోండి అని. ఒక్కళ్ళు లేవరు నాకు తెలుసు, లోపల పిరిగితనం ఉన్నా. మన ఈగోయిజం అడ్డం వస్తుంది, నన్ను అనుకుంటారేమో అని. కనీసం ఆ ఈగోయిజం కూడా లేదు పాపం వాళ్ళకి. సిగ్గుపడకుండా 20,000 మంది వెళ్ళిపోయారు. ఎందుకు ఆ మాట చెప్పాడు? రెండు కారణాలు బట్టి ఉంటుంది. ఒకటేమో దేవుడు తాను అంతకు మునిపే మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో వాళ్ళు యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆయన పెట్టిన నియమాల్లో ఇదొకటి. ఎవరెవరు యుద్ధానికి వెళ్ళకూడదని చెప్పాడు, జ్ఞాపకం ఉందా మీకు? ఎవరెవరు యుద్ధానికి వెళ్ళకూడదన్నాడు? వాడు ఇల్లు కట్టుకొని ఉంటే వాడు కనీసం దాన్ని 1 సంవత్సరం అనుభవించాలంట. ఈలో యుద్ధం వచ్చిందంటే వాడు పోనవసరం లేదు, మనకి ఆప్షన్ దొరుకుతుంది. సార్ మాది డెడికేషన్ అయింది కానీ ఇంకా 1 year కాలేదండి. సరే అయితే ఉండిపోను. ఎందుకంటే వీడు ఇల్లు అనుభవించకుండానే ఇంకోటి ఎవడన్నా అనుభవిస్తాడేమో అని. సో వానికి ఆప్షన్ ఇచ్చాడు. ఎవడన్నా ద్రాక్ష తోట నాటుకొని దాని ఫలాలు ఇంకా తినకుండా ఉంటే అట్లాంటి వాడు కూడా ఎక్స్క్యూజ్ చెప్పచ్చు. సార్ ద్రాక్ష తోట నాటుకున్నాను, ఫలాలు కూడా రాలేదు, ఒక్క పంట అయినా నేను తినలేదు. సరే నువ్వు కూడా వెయిట్. కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, కొత్తగా అంటే పెళ్ళి కూడా కాలేదు, ప్రదానం చేసుకున్నాడు వాడు. ప్రదానం చేసుకున్నాడు, సడన్గా వార్ వచ్చిందంటే వాడు కూడా లీవ్ లెటర్ పెట్టుకోవచ్చు. ఏమని, సార్ నాకు ఎంగేజ్మెంట్ అయింది సార్, నాకు ఇంకా పెళ్ళి కాలేదు అంటే. సరే వాడికి కూడా ఆప్షన్. చివరికి ఎవరికైనంటే పిరుకోళ్ళు కూడా ఎవరు పోకూడదు. ఎందుకు పిరుకోళ్ళు ఎవరు పోకూడదు? ఎందుకంటే ఒక పిరుకోడు ఉంటే అందరినీ పిరుకోళ్ళు చేస్తాడు కదా. పిరికితనం అనేది అంటువ్యాధి లాంటిది. వీడు భయపడేది కాక అందరినీ భయపెట్టదు. వేగు చూడ్డానికి 12 మందిని పంపిస్తే ఈ 10 మంది పిరికోళ్ళు తిరిగి వచ్చేమన్నారు? ఏమన్నారు చెప్పండి? అమ్మో, ఆ దేశం అది చెప్పినట్టు పాలుతేనెలు ప్రవహించిన దేశమే, కానీ అక్కడ రాక్షసులను మేము చూసాం, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగున్నాం, మనకు సాధ్యం కాదు అని చెప్పారు. ఈ 10 మంది పిరికోళ్ళు చెప్పిన దాన్ని బట్టి 30 లక్షల మంది ఒక్కసారి ఏడ్చారంట. ఎట్లుంటుందో చూడండి. ఇక పాలెం అంతా ఎంతమంది పిరికోళ్ళు అయ్యారు చెప్పండి? 10 into 30 lakhs అంటే ఒక 10 మంది 30 లక్షల మంది మీద ప్రభావం చూపించారు. అందుకే ఒక భక్తుడు ఏం రాస్తాడు అని అంటే, ఎదుటి సైన్యం అంతా కలిసి మనకు చేసే నష్టం కంటే మనలో ఉండే ఒక్క పిరికోడు చాలంట మనకు నష్టం చేయడానికి. ఎదుటి సైన్యం అంతా కలిసి ఏం చేయలేరు మనల్ని, కానీ ఎవరు చేయగలరు? మనలో ఉండే ఒక్క పిరికోడు చాలు. అందుకే దేవుడు చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాడు, మీలో ఎవడైనా పిరిగి గుండగలవాడైతే వెళ్ళిపోండి అని అంటే 20,000 మంది వెళ్ళిపోయారు. మన అపజయానికి 2 ప్రధానమైన కారణాలు ఉంటాయి. మొదటిది పిరికితనం.
రెండవది గర్వం. ఇప్పుడు ప్రభు ఈ మాట చెప్తున్నాడు, చదవండి. న్యాయాధిపతులు 7వ అధ్యాయం, న్యాయాధిపతులు 7వ అధ్యాయం 2వ వచనం. అందరికి కలిసి చదువుదాం. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలం నాకు రక్షణ కలగజేసాను అనుకొని, ఇప్పుడు చెప్పండి ఏమనుకుంటారనంట? ఎందుకు 32,000 మంది కూడా ఎక్కువ అన్నాడు? ఈ 32,000 మంది కూడా మీరు పోతే, ఒకవేళ విజయం వస్తే రేపొద్దున మీ పిల్లలకి కథలు చెప్తారు మీరు. ఏమని? రే, మేము ఎంత సాధించామనుకున్నాంరా, అవి మేము శూరులం వీరులం అని చెప్పుకుంటారు మీరు. కానీ మీరు అతిశయపడకుండానట్లు ఈ 32,000 మందికి కూడా నేను మిద్యానీయులను అప్పగింప తగదు అంటున్నాడు. కనుక దీన్ని బట్టి మనకు రెండు అర్థమవుతుంది. ఒకటేమో పిరికితనం, రెండవది అతిశయం. పిరికితనమేమో యుద్ధం చేస్తున్నప్పుడు నష్టం చేస్తుంది. గర్వం అనేది యుద్ధం తర్వాత వచ్చేది, మనం సాధించిన తర్వాత వచ్చేది. అంటే ఒకటి ముందు వస్తుంది, ఒకటి తర్వాత వస్తుంది. అందుకే మన జీవితాల్లో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, విజయవంతమైన జీవితం మనకు ఉండాలంటే ఈ రెండు లేకుండా చూసుకోవాలి. ఏ రెండు? మొదట పిరికితనం ఉండకూడదు. మరి పిరికోళ్ళమే కదా సార్, వాళ్ళకంటే మనమేం బలవంతులం అనంటే అదే మన విశ్వాసం. మొదటి యోహాను పత్రిక 5:4 అంటాడు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. నీకు విశ్వాసం ఎట్లా వస్తుంది అనంటే, వినుట వలన విశ్వాసము. ఏం విన్నాడు? గిద్యోనా, భయపడకము, సమాధానము, నువ్వు చావు. ఆ తర్వాత మీరు గమనిస్తే 6-7 వచనాలు కలిసి చదువుతాం. 6-7 వచనాలు, 7వ అధ్యాయం 6-7 వచనాలు. క్షమించండి, 7వ వచనం. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా నేను మిమ్మును రక్షించదను. 9వ వచనం. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించదను. ఇప్పుడు చెప్పండి, దేన్ని బట్టి మనకు బలం? దేన్ని బట్టి మనం జయిస్తాం? ఫెయిత్. మనం ఏదో వీరులం శూరులం అని కాదు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. ఎంత విశ్వాసం దేవుని మాట మీద నీకుంటుందో దాన్ని బట్టి మనం జయ జీవితాన్ని కలిగి ఉంటాం. మనకు కావాల్సింది ఆయుధాలు కాదు, మనకు కావాల్సింది బలం కాదు, మనకు కావాల్సింది తెలివి కూడా కాదు. మనకు కావాల్సింది ఆయన మాట మీద మనం ఎంత భరోసా ఉంచుతాము, ఎంత నమ్ముతావు నువ్వు ఆయనని. శూన్యంలో ఉండి సృష్టిని కలుగ చేసినటువంటి దేవుడు, భూమి ఆకాశాలు గతించిన నా మాటలు ఎంత మాత్రము గతింపవు అని చెప్పినటువంటి దేవుని వాక్కులకు నువ్వెంత విలువిస్తావు, ఎంత ఆధారపడతావు, ఎంత బ్లైండ్ ఫెయిత్ నీకుంటుంది. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. అందుకే మన విశ్వాసం ఎట్లాంటి విశ్వాసం ఉండాలని చెప్పాడు? చిన్న బిడ్డ లాంటి విశ్వాసం ఉండాలి అన్నాడు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిల్లలు ఉన్నారనుకోండి, మనం ఆఫీస్కి వెళ్తున్నప్పుడు డాడీ వచ్చేటప్పుడు నాకేం తీసుకొస్తావు అంటే, నీకేం కావాలి నాన్న? నాకు ఏరోప్లేన్ కావాలి డాడీ. ఏరోప్లేన్? షాప్లో దొరికే ఏరోప్లేన్ కాదు, ఏది ఆ పెద్దదే కావాలి అన్నాడు. నువ్వు ఒకవేళ తేలేవు, నీకు తెలుసు ఆ సంగతి, కానీ అబద్ధం చెప్పావు అనుకో, ఏం పర్లేదు తెస్తాలే నాన్న. నమ్ముతారా నమ్మరా? నమ్ముతారా నమ్మరా? ఇక చూడండి, సాయంత్రం వచ్చే వరకు వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తానే ఉంటారు, మా డాడీ ప్లేన్ తీసుకొస్తారన్నాడు. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకు
వీడు చెప్పేదాంతోటి బూటకం అని అది కూడా అవునా అంటారు వాళ్ళు. కారణం ఏంటి అంటే ఆ ఫెయిత్ అలాంటిది అంతే. ఇట్స్ ఎ బ్లైండ్ ఫెయిత్. మా నాన్నకు సామర్థ్యం ఉందా? అసలు అది ఎవడన్నా నమ్ముతాడా? అమ్మినా తీసుకొని రావడానికి వీలవుతుందా? తెచ్చుకుంటే ఆడబెట్టుకునేది? ఏమి ఆలోచించరు వాళ్ళు. ఇవన్నీ మనకొచ్చే ఆలోచన. ఎందుకంటే కొంచెం వయసు వచ్చిందిగా, కొంచెం రీజనింగ్ వచ్చింది కదా, కానీ మనం ఆలోచిస్తాం అవన్నీ కూడా. కనుక ఫెయిత్ అంటే రీజన్ లేకుండా నమ్మడం, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ నుంచి నమ్మటం, అది ఫెయిత్. మనకు అపజయాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? భయపడే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే విజయవంతమైన జీవితం లేకపోవటం. విజయవంతమైన జీవితం నీకు లేకపోవడానికి కారణం ఏంటి? నిన్నేమన్నా యుద్ధం చేయమన్నాడా? కష్టపడమన్నాడా? లేక ఇంకేదైనా ప్రయాసపడి సాధించమని చెప్తున్నాడా? ఆయన అంటుండేది ఏంటంటే, నా మీద విశ్వాసం ఉంచు, నా మీద విశ్వాసం ఉంచు, నన్ను నమ్ముకో చాలు, నేను చేస్తానని నమ్ము, అంతే చాలు. ఇది పర్సనల్గా ఉండాలి, వ్యక్తిగతంగా ఉండాలి. ఎవరి మీదనో మనం దీన్ని ఆధారపడకూడదు. నీ విజయం నీ విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది. మీ అక్క విశ్వాసం మీదనో, మీ అన్న విశ్వాసం మీదనో, మీ తల్లిదండ్రుల విశ్వాసం మీదనో ఆధారపడదు. నీ విజయం నీ మీదనే ఆధారం. అందుకే ఒక భక్తుడు ఏం రాస్తాడంటే, మన విశ్వాసం అనేది టూత్ బ్రష్ లాంటిదంట. టూత్ బ్రష్లు ఉన్నాయా మీ అందరికీ? మీది మీకే ఉంటుందా, ఎవరిదైనా వాడేస్తారా? మన సొంత తల్లి అయినా, మమ్మీ నా బ్రష్ పోయింది, నీది రుద్దుకుంటానంటావా? మొహం ఎలా పెట్టేస్తాం కదా. ఈమె సొంత తల్లి కదా, సొంత తండ్రి కదా, అన్న కదా, తమ్ముడు కదా. ఏం బ్రష్ వాడుకుంటే ఏం నీకు లేదు? నా బ్రష్ నాకు ఉండాల్సిందే. ఈ బ్రష్ రోజు వాడతారా, అప్పుడప్పుడు వాడతారా? ఎప్పుడెప్పుడు వాడతారు చెప్పండి? ప్రతిరోజు వాడాల్సింది. ఫోన్ మీకు మెయింటైన్ చేసేది రాకపోతే ఆఫరింగ్ బాక్స్లో వేసేయండి. చాలా అవసరాలు ఉన్నాయి మాకు. కనుక బ్రష్ని ప్రతిరోజు వాడినట్లుగా మన విశ్వాసం ఏం చేయాలి చెప్పండి? ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాల్సిందే, ప్రతిరోజు ఎక్సర్సైజ్. అందుకే నీ బ్రష్ నీకున్నట్లుగా నీ విశ్వాసం నీకుండాలి. ఎవరి బ్రష్ మీదనో ఎట్లా ఆధారపడవో, నీ విశ్వాసం మీదనే నువ్వు అట్లా ఆధారపడాలి. కనుక నీ తల్లిదండ్రులు విజయం సాధిస్తున్నారంటే ఆ విజయం నీకు రాదు. మీ అన్న గొప్ప విశ్వాస వీరుడైనంత మాత్రాన నువ్వు విశ్వాస వీరుడు అవటానికి ఏమీ వీలు లేదు. ఎవరి విశ్వాసం వాళ్ళదే. వ్యక్తిగతంగా దేవుని వాక్యం మీద, ఆయన ఇచ్చిన వాగ్దానాల మీద ఎంత మనం విశ్వాసం ఉంచుతామో ఆ విశ్వాసమే మనల్ని గెలిపిస్తుంది. ఎవరో ఒక భక్తుడు రాశాడు, ఫెయిత్ అనేది టెస్ట్ చేయబడకపోతే ట్రస్ట్ చేయబడదంట. ఇఫ్ ద ఫెయిత్ ఈజ్ నాట్ టెస్టెడ్, దట్ విల్ నాట్ బి ట్రస్టెడ్. దేవుడు మన విశ్వాసాన్ని నమ్మాలంటే ఏం చేయాలి? ఆయన పరీక్షించాల్సిందే. దాన్ని పరీక్షించకుండా ఏమాత్రం కూడా నమ్మడు. విశ్వాసులకి తండ్రి ఎవరండి? అబ్రహాము విశ్వాసులకి తండ్రి. కానీ అబ్రహాముకు కూడా నువ్వు విశ్వాసులకి తండ్రిని టైటిల్ ఒక్కసారి ఇవ్వలా.
ఏం చేశాడు? బిఫోర్ దట్ హీ హ్యాస్ టెస్టెడ్ హిమ్ కదా, పరీక్షించాడు. నీ ఒక్కగానొక కుమారుని తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళి నేను చెప్పి ఆ పర్వతాల మీద ఒక దాని మీద దహన బలిగా నాకు అర్పించన్నాడు. అర్పించాడు. అప్పుడు అంటాడు, ఇప్పుడు నాకు అర్థమైంది. ఏమర్థమైంది? నువ్వు నాకు భయపడేవాడవని, నా మాట లెక్క పెడతావని, నా మాట మీద నీకు విశ్వాసం ఉందని. పరిశుద్ధాత్మ దేవుని చేత హెబ్రీ పుస్తకాన్ని రాయాల్సి వచ్చినప్పుడు అప్పుడు రాయించాడు. ఏమని రాయించాడు? ఏదైతే ఇక్కడ మెన్షన్ చేయబడలేదో, అబ్రాహామును గురించి ఏదైతే చెప్పబడలేదో అక్కడ రాశాడు. ఏమని రాశాడు? అబ్రాహాం నమ్మాడంట. ఏమని నమ్మాడు? నా కుమారుణ్ణి బూడిదలో. ఏడుస్తూ ఉంటే ఆపలేరమ్మా? నిర్లక్ష్యంగా ఉంటారు ఎందుకు? నా కుమారుని బూడిదలో నుండి సైతం ఆయన ఇవ్వగలడు అని విశ్వసించాడు. ఆయన విశ్వాసం ఒకసారి ఆలోచించండి. బూడిదలో నుంచి ఇవ్వగలరంటే చంపేటప్పుడు ఇస్తాడు అనుకోలేదు. కత్తి ఎత్తినప్పుడు ఆపే అంటాడేమో అని అనుకోలేదంట. వధించిన తర్వాత కూడా అది నా మల్కు చెవిని పెట్టి బాగు చేసినట్టుగా అప్పుడు బాగు చేస్తాడేమో అని అనుకోలేదంట అబ్రాహాం. కాలిపోతున్నప్పుడు కూడా అప్పుడు కూడా బయటపడేసి బాగు చేస్తాడేమో అని అనుకోలేదంట. బూడిద అయిపోయిన తర్వాత. అంటే దాని అర్థం ఏంటి? ఎవరండి ఎక్స్పెక్ట్ చేస్తారు బూడిదైన తర్వాత కుమారుడు మళ్ళీ వస్తాడని? అది అబ్రాహాం ఫెయిత్. అది టెస్ట్ అయిన తర్వాత, అది నిరూపించబడిన తర్వాత పేరిచ్చాడు అబ్రాహాం విశ్వాసులకు తండ్రి. నీ ఫెయిత్ పరీక్షించబడకపోతే నీ విశ్వాసం మీద ఆయనకు నమ్మకము రాదు. అందుకే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు గిద్యోను పరీక్షిస్తున్నాడు. ఎట్లా పరీక్షిస్తున్నాడు అని అంటే, ముందు 32,000 మందినే ఇచ్చి లోపల కొంచెం సంశయం అవుతుంది. సరిపోతారంటారా? అయినా దేవుడు చెప్పాడులే, ఎందుకన్నా మంచిది, మనం అనుమానించడం ఎందుకు అని అనుకుంటుంటే బాంబు పిలిచాడు. ఇదిగో ఇంతమంది కూడా అవసరం లేదు బాబు, నీకు ఇరుకోళ్ళందరిని వెళ్ళిపోమని చెప్పు అని అంటే 20,000 మంది పోతే ఎట్లా ఉంటుంది గిద్యోను మనసులో? 10,000 మంది మిగిలారు. 10,000 మంది మిగిలిన తర్వాత వీళ్ళు కూడా ఎక్కువే బాబు, ఎక్కడ తీసుకెళ్ళు? ఆ నీళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళి చేతికి అందించుకొని తాగేవాళ్ళని, కుక్క గతికినట్టుగా తాగేవాళ్ళని, కృంగి తాగేవాళ్ళని, చేతికి అందించుకొని కుక్క గతికినట్టుగా గతికేవాళ్ళని వేరు చేయమనంటే, ఆ కుక్క గతికినట్టుగా చేతికి నీళ్ళు అందించుకొని గతికినటువంటి వాళ్ళు ఎంతమంది అండి? 300 మంది. వాళ్ళు చాలన్నాడు. పదా ఇప్పుడు పోదాం యుద్ధానికి. సార్ ఏంది 300 మందేనా? చాలయ్యా నీకు 300 మంది చాలు కదా, పోదాం. మరి ఏం చేయాలి సార్, ఎట్లా చేయాలి యుద్ధం చెప్పండి అని అంటే, నీకెందుకురా బాధ, నేనే యుద్ధం చేస్తా. కానీ మీరు చేయాల్సిన పని ఏంటి? మోషే ఏమో కర్రెత్తాడు, ఆ పరిచారకులేమో నీళ్లు మోసుకొని పోయారు, మీరు కుండలు పగలగొట్టండి చాలంతే. ఎంత సులభమైన పని అండి. ఆయన మాట యందు విశ్వాసం ఉంచితే చాలు, విజయం వస్తుంది. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, గిద్యోనుకున్న బలమంతటిని నిర్వీర్యం చేస్తున్నాడు. తాను దేని మీదనైనా ఆధారపడచ్చు అని అనుకుంటున్న దాన్ని రెడ్యూస్ చేశాడు. దేవుడు కూడా మనకు విశ్వాసం నేర్పించాలంటే ఏం చేస్తాడు చెప్పండి? అంతా పీకేస్తాడు, ఆధారాలన్నీ పీకేస్తాడు, మనల్ని రెడ్యూస్ చేయడం ప్రారంభిస్తాడు. తగ్గించి అప్పుడంటే ఒక 5 లక్షలు ఉండినాయి, అప్పుడైతే సాధ్యం, కానీ ఇప్పుడు ఎంత 10,000 రూపాయలకి వచ్చింది నాది బడ్జెట్, ఇప్పుడు అవుతుందా అని అనుకునేటట్టుగా చేసి అప్పుడు ఇస్తాడు విజయం. అప్పుడు ఏమవుతుందంటే, నా 10,000తో ఇది చేశాను అని నువ్వు చెప్పకుండాట్లు, నీకు ఆ గర్వం రాకుండాన్నట్లు, నా శక్తితో చేశాను, నా బలంతో చేశానని నువ్వు అనుకోనకుండాన్నట్లు నిన్ను రెడ్యూస్ చేయడం ప్రారంభిస్తాడు.
కనుక దేవుడు పాఠం నేర్పిస్తా ఉన్నాడు గిద్యోనుకు. గిద్యోనా, సమాధానం నీకు, భయపడొద్దు. ఏ మనుషుల చేతికైతే నువ్వు అప్పగించబడతావని భయపడుతూ వచ్చినావో ఆ మనుషులే నువ్వు హతమారుస్తావు. వాళ్ళ మీద నీకు విజయం వస్తుంది. గిద్యోను పాపం మనలాంటోడే. ఇంత చెప్పినా గిద్యోనికి ఏం రాలేదండి, నిశ్చయిత రాలే. ఇంకా కొంచెం తడబడతా ఉన్నాడు. తనబడుతుంటాడు. ఎంత జాలి కలిగిన దేవుడు చూడండి. అల్ప విశ్వాసులైన మనకు కూడా ఇంతే చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు దేవుడు. గిద్యోనా, ఇంకా నమ్మకం రాలేదా నీకు? అయితే నా అష్యూరెన్స్ ఇస్తాను నీకు, నా నిశ్చయిత ఇస్తాను. ఎట్లా అనంటే, నువ్వు నైవేద్యం తీసుకొస్తాను బాబు, నేను పోయే వరకు ఇక్కడే ఉండు, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు, నేను నైవేద్యం తీసుకొచ్చి నీకు పెట్టే వరకు పోవద్దంటే, సరే తీసుకురా. తను తీసుకొచ్చి ఆ బండ మీద పెట్టిన తర్వాత తన చేతి కర్రతో ఆ బండను తాకగానే బండల్లో నుండి అగ్ని వచ్చి అన్నారు. అంటే చెప్పేది దేవుడేనా కాదా అన్న అనుమానం తనకు కొంచెం లోపల ఉంది. దాని ద్వారా రుజువుపరిచాడు. అది అయిన తర్వాత ఏమైనా తక్కువడా, సార్ ఏమో యాక్సిడెంటల్గా జరిగినట్టుంది, ఇది కొంచెం ఇంకో టెస్ట్ పెడతాను నీకు. ఏం టెస్ట్ అంటే, ఇక్కడ గొర్రె బొచ్చు పెడతాను, చుట్టూ మంచు పడకూడదు, దేని మీద పడాలా, ఆ మచ్చ మీదనే పడాలా, బొచ్చు మీదనే పడాలి. సరే సార్ మీరు ఎట్లా చెప్తే అట్లా. ఆయన చూడు ఎంత ఓపికో ఆయనకి. వేరే నీకు ఇంకా అర్థం కాలేదురా నేను అని అనలా. సార్ రాత్రి అంతా మంచు కురిచింది, ఆ గొర్రె బొచ్చు మీదనే పడింది, పిండితే నీళ్ళు వచ్చినాయి, చుట్టూ డ్రైగా ఉంది. అప్పటికైనా నమ్మాడా? లేదేమంటాడు, సార్ ఇంకొక పరీక్ష. ఏంటి ఆ పరీక్ష అని అంటే, ఇప్పుడు చుట్టూ పడాలా మంచు, దేని మీద పడకూడదు, గొర్రె బొచ్చు మీద. అలాగే చేశాడు. ఇదేం నేర్పిస్తుంది మనకు? నిశ్చయత. ప్రభువు మన ఎడల తాను చేయబోయేది, తాను నిజమైన దేవుడని, తన మాటల్లో శక్తి ఉందని, తన వాగ్దానాలు నమ్మదగినవని రుజువుపరచడానికి తాను చేసే నిశ్చయతలు. ఇది చాలా బాగుందండి, ఇట్లాంటి టెస్టులు మేము చాలా పెట్టాలనుకుంటున్నాం అనుకుంటారేమో మీరు. నేనేం చెప్పగలుగుతున్నానంటే, విశ్వాసములో అది దిగువ శ్రేణి. నువ్వు అట్లాంటి టెస్టులు పెట్టినా కూడా ఆయన చేస్తాడు, ఏం కాదనడానికి లేదు. కానీ దేవుని యొక్క ఆశ ఏంటి చెప్పండి? మీరున్నారు, మీకు పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఎంతకాలం పోయిన ఎల్కేజీలోనే ఉండాలని ఆశ కదా మీకు? అవునా? లేదు, అబ్బో ఎప్పుడు ఐఏఎస్ అయిపోతాడా అని చూస్తుంటారు. 10th క్లాస్ కూడా కాదు వాడిది అప్పుడే. మన పిల్లల యొక్క పురోభివృద్ధి విషయంలో అంత కాంక్షిస్తాం కదా. మన తండ్రి అయిన దేవుడు విశ్వాసంలో మనం ఎంత వృద్ధి పొందాలని ఆయన కోరుకుంటాడు చెప్పండి. నీ విశ్వాసం చాలకపోతే ఇలాంటి సూచనలు పెట్టు, ఏం పర్వాలేదు, చేయడానికి ఆయనకు శక్తి ఉంది. కానీ దేవుని యొక్క ఆశ ఏంటంటే, విశ్వాసంలో మనం వృద్ధి పొందాల, మరింత వృద్ధి పొందాల. అది దేవుని యొక్క ఆశ. దాని కొరకు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, జస్ట్ బిలీవ్ హిస్ వర్డ్. ఆయన వాక్యమందు నమ్మిక ఉంచు. ఆయన నీకు ఏదైనా చెప్తే 100కి 100 పాళ్ళు నమ్ము దాన్ని చేయడానికి పూనుకో. నువ్వు కాదు చేసేది, ఆయనే చేస్తాడు. నిన్ను ఒక సాధనంగా అడ్డు పెట్టుకుంటాడు అంతే, కానీ ఎంత చేసి ముగిస్తాడు. తద్వారా మనం భయపడే పరిస్థితుల నుంచి ప్రభు మనల్ని విడిపిస్తాడు. దేవునికి భయపడ్డావు, తన ప్రాయశ్చిత్తార్థమైన బలి ద్వారా తండ్రి అయిన దేవునితో సమాధానపరిచి నువ్వు భయపడకుండా చేశాడు. శత్రువుకు భయపడుతున్నావు, నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించడం ద్వారా వాడి మీద నీకు విజయాన్ని ప్రసాదించి నిన్ను నిర్భీతిగా బ్రతికేటట్టుగా చేయాలని కోరుతున్నాడు. నువ్వు ఆయన మీద ఎంత ఆధారపడతావు అనేది, ఆయన మాటలు ఎంత విశ్వసిస్తావు అనేది నీ మీద ఉంది. ప్రార్థన చేసుకుంటాం.